నిండిన వారే నీ దరి చేరాలని ఆశ ఉంది. ప్రేమతో నిండిన కన్నుల తడిది జన్నలు స్వర కోసం తపించే హృదయపు అమృతమే. నా మనసు కూడా ప్రేమాలలుగా మారిపోతుంది. ప్రేమ హృదయాల కాంతిలో అందిస్తున్నాడు స్నేహ మాధుర్యాన్ని. విశ్వాసపు ప్రభతో చేయూతనిస్తూ గౌరవనీయ కలిమాకు కాపలాగా ఓర్పు అనే దారి పక్కన భగవంతుడు ప్రసాదించిన ప్రేమే మధురమైన చల్లని గాలి. మక్కా నగరపు ఆ మహాకాంతిలో అందంగా మెరిసింది ఆ రోజే. వచనాలలో ప్రవక్త గారే చూపిన శృతి మార్గంలో కనుల ముందే చూశాను ప్రేమిగా వికసించిన మహాకాంతిని. ఉన్నతమైన రూపమా మౌలానే పూర్ణచంద్రుడా, మౌలా మహబూబ్ గారితో చెప్పిన మహోన్నతమే ఈ నేలపైన కొత్త కావ్యమై మనసులో నిండిన రాగలే. నొచ్చుకున్న మనసులను పవిత్రతతో నింపిన వారే అద్భుతాల చింతన ప్రేమాలవు నీవు. ప్రశాంతత నమ్మకం కలిగిన ఈ పవిత్ర మార్గంలో నేరుగా నడిపించేవాడు ఆయనే. ఆ ముస్తఖీం ఒక్కటే నిజమైన మిత్రుడు. నేరుగా నడిపించేవాడు ఆయనే. ఆ ముస్తఖీం ఒక్కటే నిజమైన మిత్రుడు. రోజుకు 5 సార్లు 17 మార్లు ఆ మహాశక్తిని వేడుకుంటున్నాము. సిరాతల్ ముస్తఖీం అనే నానన్ని నేను ఎంతో ఆశతో పాడుతాను. నీ ఆగ్రహ జ్వాలలతో నన్ను దహించి బూడిద చేయకు. నరకపు సెగలకు ఆహారంగా నన్ను మార్చివేయకు. అంతులేని కరుణా సముద్రమా
సిగ్గుతో మాపై జాలి చూపించు. కష్టకాలంలో మాకు ఆసరాగా నిలువు. మమ్మల్ని దరి చేర్చే తోడుగా ఉండు. ఇది వెతుకులాట సమయం, 5 పూటల సన్మార్గాన్ని కోరుకుంటున్నాము. నేరుగా పరమేశ్వరుని సంతృప్తిని పొందుటకై. ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. 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 ఓ మనిషి, దిక్కు దైవ స్మరణ మోక్షానికి మార్గం. ఓ మనిషి, దిక్కు మోక్షానికి మార్గం. సృష్టించిన వాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రమే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అందే అన్నీ ప్రసాదించిన వాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అందే ప్రసాదించిన వాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించిన వాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించిన వాడు ఆయనే. ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? సృష్టించిన వాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రమే. సృష్టించిన వాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రమే. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం
పాపం చేస్తున్నావు. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహు ఒక్కడే. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహు ఒక్కడే. సృష్టించినవాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహు మాత్రమే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. 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 ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది. ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది. ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది. ఎమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది. ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం, ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి
చేస్తున్నావు. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లా ఒక్కడే. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లా ఒక్కడే. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. నీ ఆగ్రహ జ్వాలలతో నన్ను దహించి బూడిద చేయకు. నరకపు సెగలకు ఆహారంగా నన్ను మార్చివేయకు. అంతులేని కరుణా సముద్రమా, నీరహిప్పంతో మాపై జాలి చూపించు. కష్టకాలంలో మాకు ఆసరాగా నిలువు. మమ్మల్ని దరి చేర్చే తోడుగా ఉండు. రోజుకు 5 సార్లు 17 మార్లు ఆ మహాశక్తిని వేడుకుంటున్నాము. సిరాతల్ ముస్తఖీమ్ అనే జ్ఞానాన్ని నేను ఎంతో ఆశతో పాడుతాను. నేరుగా నడిపించేవాడు ఆయనే. ఆ ముస్తఖీమ్ ఒక్కటే నిజమైన మిత్రుడు. నేరుగా నడిపించేవాడు ఆయనే. ఆ ముస్తఖీమ్ ఒక్కటే నిజమైన మిత్రుడు. ఇది వెతుకులాట సమయం, 5 పూటల సన్మార్గాన్ని కోరుకుంటున్నాము. నేరుగా పరమేశ్వరుని సంతృప్తిని పొందుటకై. సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రమే. సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రమే.
తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహ్ ఒక్కడే. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహ్ ఒక్కడే. సృష్టించినవాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే రే, అల్లాహ్ మాత్రమే. ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం. ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం. సృష్టించినవాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ మాత్రమే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? సృష్టించినవాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ మాత్రమే. సృష్టించినవాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ మాత్రమే. రోజుకు 5 సార్లు 17 మార్లు ఆ మహాశక్తిని వేడుకుంటున్నాము. సిరాతల్ ముస్తకీం అనే జానన్నీ నేను ఎంతో ఆశతో పాడుతాను. నీ ఆగ్రహ జ్వాలలతో నన్ను దహించి బూడిద చేయకు.
సెగలకు ఆహారంగా నన్ను మార్చివేయకు. అంతులేని కరుణా సముద్రమా, నీరమత్తతో మాపై జాలి చూపించు. కష్టకాలంలో మాకు ఆసరాగా నిలువు. మమ్మల్ని దరిచేరచే తోడుగా ఉండు. నేరుగా నడిపించేవాడు ఆయనే ఆ ముస్తకీం. ఒక్కటే నిజమైన మిత్రుడు. నేరుగా నడిపించేవాడు ఆయనే ఆ ముస్తకీం. ఒక్కటే నిజమైన మిత్రుడు. ఇది వెతుకులాట సమయం, ఇదు పూటలా సన్మార్గాన్ని కోరుకుంటున్నాము. నేరుగా పరమేశ్వరుని సంతృప్తిని పొందుటకై. మెరిసే అందమైన నక్షత్రం వంటి ముఖమున్నవారే, సంపెంగ పువ్వులా ప్రకాశించే అద్భుతమే. ఉహుద్ యుద్ధ భూమిలోకి ప్రవక్త వారు వచ్చారు. ప్రవక్త వారికి దక్కాల్సిన ఎన్నో మహిమలు అక్కడ వెలిశాయి. ప్రవక్త వారు అల్లామీన్ సత్యసంధుడు ఎదిగారు. సృష్టికర్త ఆజ్ఞతో మనసుతో మిమ్మల్ని గౌరవిస్తున్నాను ఓ సయ్యిదీ. ప్రవక్తలందరిలో శ్రేష్ఠులైన వారే విజయశీలి. ప్రవక్త వారి సన్నిధానంలో నా మనసు పులకించాలి. నిరంతరం ఈ బాధాగాథను చెప్పుకుంటూనే ఉన్నాను. ఆవేదనతోనే ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. రసూలే దైవదూతగా వెలిసిన పుణ్యమూర్తి. మదీనాలోని తేనె వంటే మధురమైన ప్రవక్త. ప్రియమైన వారి విజయానికి గురువే సద్గుణాల మణిదీపమా. మదీనాలో తుది విశ్రాంతి తీసుకుంటున్న తాహా అనే చంద్రబింబం వంటి మలరా. నీ దగ్గరకు ఒకరోజు వచ్చి సలాం
పున్నమి చంద్రునిలా ప్రతి చోట ప్రకాశించే జ్యోతి, సౌందర్యవతి అయిన సతీమణి మన ఫాతిమా. ప్రతి ఒక్కరు కోరుకునే ఉన్నతమైన నిధి లాంటి వారు, అల్లా ధ్యాన్తో అలీ రజీ జీవిత భాగస్వామి అయ్యారు. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఓ ప్రభు, అందమైన పువ్వు చిరునవ్వు ఎంతది, ఘనమైన తేనె వర్ణపు వెన్నెల సౌందర్య కాంతి మన ఫాతిమా. ఆమె ఒక అమూల్యమైన నిధి, కంటి వెలుగు మన ఫాతిమా. ప్రవక్త సహృదయ ఖండం మన ఫాతిమా. ఉత్తమ మహిళలకు నిత్య ఆదర్శం మన ఫాతిమా. బద్ర్ ఉహుద్ సాక్షి ధైర్యశాలి మన ఫాతిమా. ప్రేమ జ్యోతిని వెలిగించే దీపం మన ఫాతిమా. లోకానికి ఎల్లప్పుడూ ఆదర్శం మన ఫాతిమా. జ్ఞానపు లోతైన సముద్రం మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పూ మన ప్రియతమా ఫాతిమా. త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పూ మన ప్రియతమా ఫాతిమా. త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా. ప్రేమ సాగరం ప్రవక్త సహృదయ శాంతి, అల్లాహు ప్రసాదించిన కలల సుందరి మన ఫాతిమా. మసీదులో మరియు ప్రార్థనా స్థలంలో అందరూ కలిసి కూర్చున్నారు. ఆకాశంలో ఈ చంద్రుడు మెరుస్తున్నాడు మరియు అంతటా తక్బీరల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో ఈ చంద్రుడు కనిపించాడు. యొక్క ఈ కాంతివంతమైన వాతావరణంలో తక్బీరల్ ప్రతిధ్వని వినిపిస్తోంది. పిల్లలు కొత్త బట్టలు ధరించి బయలుదేరారు. నా ప్రభువైన అల్లాహు నాకు చాలు, ఆయన ఎంతో గొప్పవాడు. నా హృదయంలో అల్లాహ్ తప్ప మరెవరు లేరు. మహమ్మద్ ముస్తఫా సవారీ నూరు, కాంతి అంతటా నిండి ఉంది. సత్యం ఏమిటంటే అల్లాహు తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవరూ లేరు. ఓ నా మాలిక్ యజమాని, నేను ఎల్లప్పుడూ నిన్నే వేడుకుంటాను. ఓ అల్లాహు, నీ కరుణ నీడను నాపై ఎల్లప్పుడూ ఉంచు. ప్రళయ దినమున రోజమే హషలువా పాటించడానికి మాకు కనీసం మరొక సంవత్సరం జీవితాన్ని మరియు అవకాశాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, మాపై నీ
కరుణను అనుగ్రహాన్ని కురిపించు. ఓ అల్లాహ్ మాకు ఈమాని విశ్వాసం అనే సంపదను ప్రసాదించు. పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు పాటించడానికి మాకు కనీసం మరొక సంవత్సరం జీవితాన్ని మరియు అవకాశాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మాపై నీ కరుణను అనుగ్రహాన్ని కురిపించు. ఓ అల్లాహ్ మాకు ఈమాన్ విశ్వాసం అనే సంపదను ప్రసాదించు. ఓ అల్లాహ్ మాపై నీ కరుణను అనుగ్రహాన్ని కురిపించు. ఓ అల్లాహ్ మాకు ఈమాన్ విశ్వాసం అనే సంపదను ప్రసాదించు. ఓ అల్లాహ్ ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. 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 ఓ మనిషి దిక్కు దైవ స్మరణ మోక్షానికి మార్గం. ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం. సృష్టించిన వాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహు మాత్రమే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అందే అన్నీ ప్రసాదించిన వాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అందే ప్రసాదించిన వాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్ని ప్రసాదించిన వాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్ని ప్రసాదించిన వాడు ఆయనే. ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? సృష్టించిన వాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహు మాత్రమే. సృష్టించిన వాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహు మాత్రమే. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని
ఎందుకని పాపం చేస్తున్నావు తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహు ఒక్కడే ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహు ఒక్కడే సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే అల్లాహు మాత్రమే సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే అల్లా మాత్రమే సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే అల్లా మాత్రమే తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు 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 ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లా ఒక్కడే ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లా ఒక్కడే సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే అల్లా మాత్రమే మరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది ఏ మరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది ఏ మరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది ఏ మరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది ఓ మనిషి దిక్రం మోక్షానికి మార్గం ఓ మనిషి దిక్రం మోక్షానికి మార్గం సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే అల్లా మాత్రమే గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే గర్భంలో నీవు అడగక ముందే అన్నీ
ప్రసాదించినవాడు ఆయనే. ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవిందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవిందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు. సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లా మాత్రమే. సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లా మాత్రమే. పున్నమి చంద్రునిలా ప్రతి చోట ప్రకాశించే జ్యోతి, సౌందర్యవతి అయిన సతీమణి మన ఫాతిమా. ప్రతి ఒక్కరు కోరుకునే ఉన్నతమైన నిధి లాంటి వారు అల్లా ధ్యాన్తో అలీ రజీ జీవిత భాగస్వామి అయ్యారు. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఓ ప్రభు, అందమైన పువ్వు చిరునవ్వు ఎంతది, ఘనమైన తేనె వర్ణపు వెన్నెల సౌందర్య కాంతి మన ఫాతిమా. ఆమె ఒక అమూల్యమైన నిధి కంటి వెలుగు మన ఫాతిమా. ప్రవక్త సహృదయ ఖండం మన ఫాతిమా. ఉత్తమ మహిళలకు నిత్య ఆదర్శం మన ఫాతిమా. బద్ర్ ఉహుద్ సాక్షి ధైర్యశాలి మన ఫాతిమా. ప్రేమ జ్యోతిని వెలిగించే దీపం మన ఫాతిమా. లోకానికి ఎల్లప్పుడూ ఆదర్శం మన ఫాతిమా. జ్ఞానపు లోతైన సముద్రం మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పూ మన ప్రియతమా ఫాతిమా. త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పూ మన ప్రియతమా ఫాతిమా. త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా. ప్రేమ సాగరం ప్రవక్త సహృదయ శాంతి. అల్లాహు ప్రసాదించిన కలల సుందరి మన ఫాతిమా. తాహా ప్రవక్త వరాల నిధి ఒక బంగారు నది. ఆయన కరుణాశిస్సుల ప్రవాహంలా సాగుతుంది. మదీనా సంతోషాల నిలయం. ఆ తోటలో తహా ప్రవక్త వికసించే పుష్పం. నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు. లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు. ప్రవక్త మనకు రక్షణ తీరం.
అంతః ప్రవక్త దయా గుణాల అనంత సాగరరం ఆయన ముఖం పున్నమి చంద్రునిలా తామర పువ్వుల మెరుస్తుంది తైబాలోని పూలవనం ఆయనే మన గురువు వెలుగుల కిరీటం నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లా ప్రసాదించాడు మార్గదర్శి వచ్చారు గమ్యం చూపించే తోడు దొరికింది ఆయన అడుగు జాడలు కాలం కంటే వేగమైనవి మక్కా నగరాన్ని వెలిగించి నలుదిశలా కాంతిని పంచారు నాటి నుండి నీతిని సత్యాన్ని చాటి చెప్పారు ఆ రోజే ప్రవక్త మనకు సర్వం నేర్పించారు బంగారంలా మెరిసిపోయే గొప్ప ప్రవక్త ఆయన ధరణిని వెలిగించే తెల్లని వెన్నెల కాంతి ఆయన మన బాటలను సుగమం చేసిన మహోన్నత ప్రవక్త ఆయన స్థానం అత్యున్నతం పవిత్ర రౌజా మధురమైనది ప్రవక్త మధురిమతేనే కంటే నిన్న పండిన తీపి ఫలాల కంటే ఎంతో రుచికరమైనది నేను ఎప్పుడు ఆయన కోసమే వెతికాను ఆయన నామమే గానం చేశాను తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్ని ప్రసాదించినవాడు ఆయనే 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 ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు సృష్టించిన వాడు అధిపతి అల్లా ఒక్కడే అల్లాహు మాత్రమే సృష్టించిన వాడు అధిపతి అల్లా ఒక్కడే అల్లాహు మాత్రమే ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది
పొరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. ఓ మనిషి, ఈ దిక్కు దైవ స్మరణ మోక్షానికి మార్గం. ఓ మనిషి, ఈ దిక్కు మోక్షానికి మార్గం. సృష్టించిన వాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహు మాత్రమే. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహు ఒక్కడే. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహు ఒక్కడే. సృష్టించిన వాడు అధిపతి అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే. వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందినవారు, ఉన్నతమైన కుల గౌరవం కలవారు. అరబబ్బులందరూ వారి సేవలు తరిస్తారు. వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి, రాళ్ళు మాట్లాడాయి. వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలయ్యింది. మిరాజ్ పయనపు రాత్రి జిబ్రీల్ అలైవారు ప్రవక్త వారి వద్దకు వచ్చారు. అలా వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు. వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు. అలా వారి ఉమ్మత్తుల గత పాపాలను క్షమించి అనుగ్రహించాడు. వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహ్ అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు. ప్రజలందరినీ సరియత్తనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే. ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖవర్చస్సు అనే కాంతితో వేకువ ఉదయించింది. వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది. గౌరవంలోనూ గొప్పతనంలోనూ వారు మలాయికల దూతల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సన్మార్గపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు అల్లాహ్, అల్లాహు అల్లాహ్, ఈ విధంగా మన ముహమ్మద్
ముహమ్మదు నబీ సవారే మన నాయకులు వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది.